తయారీ రంగానికి పెద్దపీట, తెలంగాణ అంటేనే వ్యాపారం. సీఎం రేవంత్ రెడ్డి, మా వద్ద పాలసీ పెరాలసిస్ లేదు, మౌలిక వసతుల కల్పనలో వెనక్కి తగ్గం. మౌలిక వసతులు మీకు ఏం కావాలనో ఎక్కడ కూడా వెనక్కి తగ్గం, అన్ని వసతులు కల్పిస్తాం. మీరు పెట్టుబడి పెట్టుకోండి, మీ పెట్టుబడికి మాది పూచి, మాది బాధ్యత. ఒక్క రూపాయి కూడా మిమ్మల్ని నష్టపోనీయను, ప్రతి పైసకు మాదే బాధ్యత, పూచి మాదే అని చెప్పేసి పెట్టుబడిదారులకు ఒక భరోసా కల్పించి వాళ్ళకు ఒక ధైర్యం ఇచ్చి పెట్టుబడిదారులని ఆకర్షిస్తున్న ముఖ్యమంత్రి. మన దగ్గరికి రావాలి పెట్టుబడులు పెడితేనే కదా, పరిశ్రమలు నెలకొల్పితేనే కదా ఏమైనా ఉత్పత్తులు తయారు చేసి విదేశాలకు ఎక్స్పోర్ట్ చేసి మనం ఏదైనా 4 రూపాయలు సంపాదించుకోవాలంటే ఈ రకంగా సంపాదించుకుంటే సంపాదన మిగులుతుంది. కానీ ప్రజల మీద ట్యాక్సులు వేసి సంపాదించుకుంటే అది ఎప్పటికి కూడా మిగలదు. మళ్ళీ ఎంతసేపటికి మళ్ళీ ఏదైనా అవసరాలకు మళ్ళీ పెంచుకుంటూ పోతూనే ఉండాలి రేట్లు. గతంలో నవ్వుకున్నారు, పాకిస్తాన్లో చికెన్ అట 500 అట, చికెన్ 1000 రూపాయలట, ఇట్లా పెరిగిన కోడిగుడ్డు 50 రూపాయలట, పెట్రోల్ 500 అట అని వాళ్ళ గురించి చెప్పుకుంటే ఎట్లా నవ్వినమో మన గురించి కూడా ఇంకోటి చెప్పి నవ్వుకుంటాడు. అటువంటి పరిస్థితి రావద్దని మన ముఖ్యమంత్రి ఇటువంటి కష్టపడుతున్నారు. అందరు ముఖ్యమంత్రులు కష్టపడుతున్నారు, కానీ కేంద్రం మాత్రం సైలెంట్గా కాలు మీద కాలేసుకొని ఆ జీఎస్టీ పేరు మీద వసూలు చేసుకొని ఎంజాయ్ చేసుకుంటా మన మోడీ సార్ విదేశాల టూర్లు, 10 లక్షల సూట్లు, ఆయన తినే తిండి లక్షలలో ఉంటుంది. ఈ రకమైన ఖర్చులు పెట్టుకుంటా ఎంజాయ్ చేస్తున్నాడు. ఇవాళ అత్యంత ధనవంతులైన పార్టీ ఏ పార్టీ అంటే బీజేపీ పార్టీ. భారతదేశంలో ఆర్థికంగా బలమైన పార్టీ. అంటే ఏ రకంగా సంపాదించారో అర్థం చేసుకోరు ఇక అట్లా. అందుకనే అటువంటి పరిస్థితులు రావద్దు. పాకిస్తాను, బంగ్లాదేశు, శ్రీలంక, నేపాల్ తరహాల ఎట్లయితే యువత రోడ్డు మీదకి వచ్చారో అటువంటి పరిస్థితి రావద్దనే ఇగో పరిశ్రమలని ఇన్వైట్ చేస్తున్నారు, ఆహ్వానిస్తున్నారు. పెట్టుబడి ఎంతో చెప్తే అన్ని ప్రభుత్వమే చూసుకుంటుంది. గుజరాత్ గిఫ్ట్ సిటీ 700 ఎకరాలే, మేము 30,000 ఎకరాల్లో ఫ్యూచర్ సిటీ కడుతున్నాం. ఇది 700 ఎకరాలకే 700 ఎకరాలల్లో గుజరాత్ గిఫ్ట్ సిటీ కట్టి దేశంలోనే టాప్ నెంబర్ 1 స్టేట్ అని చెప్పేసి ఎగిరెగిరి పడి చెప్పుకున్నారు. ఇవాళ 30,000 ఎకరాలలో ఫ్యూచర్ సిటీ కడుతున్నారు. గుర్తుపెట్టుకోరి, ఈ 30,000 ఎకరాలలో ఫ్యూచర్ సిటీ అందుబాటులోకి వచ్చినాక ఒక్కనొక్కడు ఎవడెవడైతే మాట్లాడిండో అందరూ ముక్కు మీద ఏలేసుకునే పరిస్థితి వస్తుంది. ఇది మాత్రం రాసి పెట్టుకోరు. ఏడ రాసుకుంటారో పచ్చబొట్టుతో రాసుకుంటారో రాసుకోర్రి. ముఖ్యమంత్రి ఏంటంటే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి లక్ష్యంగా సొంత ప్రయోజనాలు ఎక్కడ కూడా లేకుండా తెలంగాణ ప్రజల ప్రయోజనాల కోసం ఇవన్నీ నిర్మించుకుంటూ వస్తున్నాడు. గుర్తుపెట్టుకోరు, అందుబాటులోకి వచ్చినాక భారతదేశంలో ప్రతి ఒక్కడు తెలంగాణ వైపు చూసే విధంగా పరిపాలన సాగిస్తున్నాడు. అయిపోయినాక మీకు అప్పుడు తెలుస్తుంది బిడ్డ. మీరు ఇవాళ ఫ్యూచర్ సిటీ రద్దు చేస్తామని చెప్పేసి అక్కసుతోని విషంతోని కొంతమంది కుక్కలు మాట్లాడుతున్నాయి, కానీ ఏ ఒక్కడు రద్దు చేయలేడు. ఇంకా వాళ్ళ అధికారంలోకి వస్తే కదా రద్దు చేస్తేందుకు. ఈ అధికారంలోకి అనేది వాళ్ళ కళ, అది కాదు. అందుకనే పెట్టుబడిదారులకు కూడా ఇన్సూరెన్స్లు చేస్తున్నారు. ఇన్సూరెన్స్లు చేసి ఎవడన్నా తలకు మాసినోడు వచ్చినా కానీ ఏది రద్దు చేయకుండా ఒక చట్టాన్ని కూడా తీసుకొచ్చిండు. అంటే గుర్తుపెట్టుకోరు, అంటే ఎంత ప్రకటబందీగా ఎంత ప్లాన్తో ముందుకు పోతున్నాడు అనేది ఆలోచన చేయాలి. స్కై రూట్ లాంటి ఏరోస్పేస్ సంస్థలకు స్కిల్ వర్సిటీ నుంచి హ్యూమన్ రిసోర్సెస్, స్కై రూట్ లాంటి ఏరోస్పేస్ సంస్థలకు స్కిల్ యూనివర్సిటీ నుంచి కొన్ని ఏవి మన హ్యూమన్ రిసోర్సెస్ అంటే మనం తయారు చేసినవి వాళ్ళకు ఏమేమి అవసరం ఉన్నాయి ఇక్కడ నుంచి పంపించడానికి ఇవి కూడా చూస్తున్నారు. అయితే సిఐఐ నార్థరన్ రీజనల్ కౌన్సిల్ ప్రతినిధుల సమావేశంలో సీఎం రేవంత్ ప్రసంగం, రండి పెట్టుబడి పెట్టండి, వీళ్ళందరికీ చెప్తున్నారు. సిఐఐ నార్థరన్ వాళ్ళకు రండి పెట్టుబడులు పెట్టండి, మీకు నేను భరోసా, దీనివల్ల ఎన్నో ఉద్యోగ అవకాశాలు వస్తాయి. అది ఆలోచన చేయరి. చదువుకు ఈ స్కిల్ యూనివర్సిటీల దానికి సంబంధం లేదు. మీరు ఏదైతే మీరు ఎంచుకుంటారో, ఏ రంగాన్ని అయితే ఎంచుకుంటారో దాంట్లో మిమ్మల్ని షార్ప్గా తయారు చేసి మీ అవసరాలు విదేశాలకు ఎక్కడెక్కడ విదేశీయులకు మీ అవసరాలు ఉన్నాయో అక్కడికి మిమ్మల్ని ఉద్యోగరీత్యా ప్రభుత్వం పంపిస్తుంది. ఈ రకంగా ఆలోచన చేయరు, దాని మీద ఫోకస్ పెట్టుర్రి. స్కిల్ యూనివర్సిటీలో ఏమేమి కోర్సులు ఉన్నాయి అన్ని కోర్సులతో పాటు మీ ముందుకు నేను రేపు ఒక వీడియో తీసుకొస్తా. దాంట్లో మీకు అన్నీ ఎంత ఎడ్యుకేషన్ ఉండాలి, దేనికి ఏం చేయాలనేది మీకు చెప్తా. ఇంకా టైం ఉన్నది, తొందర ఏం లేదు. ఏమేం ప్లాన్ ఉన్నది స్కిల్ యూనివర్సిటీ గురించి పూర్తి వివరాలు మీకు అందిస్తా.